నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం. ఆయన మృతి ప్రజలకు తీరని లోటని తెలిపిన కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడిన ప్రజాప్రతినిధులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు. రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్పంచులకు అవగాహన కార్యక్రమం. కరోనా వైరస్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించిన డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి. చిత్తూరు జిల్లా రామకుప్పంలో బీజేపీ జనసేన నేతల ధర్నా. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన మృతి ప్రజలకు తీరని లోటుగా భావిస్తున్నానని తెలిపారు. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామలింగారెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో రామలింగారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. 1961లో దుబ్బాక మండలం చిట్టాపూర్లో రామలింగారెడ్డి జన్మించారు. టీఆర్ఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 15 పాటు జర్నలిస్టుగా ఆయన పనిచేశారు. అప్పటి పీపుల్స్ వారు సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం. 2004లో రాజకీయ రంగప్రవేశం చేశారు. మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికలు, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ తొలి అంచనాల కమిటీ చైర్మన్గా రామలింగారెడ్డి ఉన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 84వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల జయశంకర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రతి ఒక్కరూ జయశంకర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కన్వీనర్ పినపాక ప్రభాకర్ మాట్లాడుతూ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి ఆహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, ఎంపీపీ ఇంద్రీస్, కార్మిక సంఘం కన్వీనర్ పినపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, రచయిత, రాజకీయ గురువు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు, ఎంపీపీ హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. జరుపుకున్నటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి రచించినటువంటి సిద్ధాంతకర్త. వీరు 1934లో వరంగల్ జిల్లాలో ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రచయిత, విద్యావంతులు, మేధావులు, కేసీఆర్కి గురువులతో సమానం ప్రొఫెసర్ జయశంకర్ గారి 86వ జయంతి కార్యక్రమం జరుపుకుంటూ అందులో మరి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా 1952, 69 ఉద్యమంలో కూడా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమానికి, అదేవిధంగా ఆ రోజు జరిగిన స్టూడెంట్ పోరాట ఉద్యమంలో కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి ఉద్యమాన్ని ఉరెత్తున మరి
ప్రేరేపించిన నేతగా మరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరి మనం జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మరి తెలంగాణ మరి ఆవిర్భావానికి కానీ మూలకర్త మరి సిద్ధాంతపరంగా తెలంగాణ ఏర్పడినాక ఏ విధంగా పనిచేయాలి మరి ఒక వ్యూహంగా మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి అడ్వైజ్ చేస్తూ మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మరి దిగ్విజయంగా మరి తెలంగాణ ఏర్పాటులో అవిరాశమైనటువంటి కృషి చేసినటువంటి మరి దీనికి మూలకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి మరి భారతదేశ వ్యాప్తంగా తెలుసు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మనం ఎంత చేసినా తక్కువేది. మరి జయంతి ఉత్సవాలే కాదు, ఆయన ఈ తెలంగాణ ఉన్నంతకాలం, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 86వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు బి రాజేశం, అరుణశ్రీ, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం 15వ వార్డులో తడి, పొడి చెత్తబుట్టలను సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ శ్రీనివాస్ ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి రామానుజరారెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలిమినేటి అభయ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ వార్డు కౌన్సిలర్ గారు ఎలిమినేటి అభినయ్ గారికి, కమిషనర్ గారు రామాంజన్ రెడ్డి గారికి, మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఈ వార్డు పెద్దలకి, వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్తనేమో గ్రీన్ బుట్టలు వేయండి, పొడి చెత్తను బ్లూ బుట్టలు వేయండి. ఎందుకంటే సీజన్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మన ఇండ్లను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మరి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి తడి చెత్తను, పొడి చెత్త బుట్టలను వాడండి. ఎందుకంటే ఆ బుట్టల్లో మీరు ఆ బుట్టలనే వాడండి. ఆ బుట్టలను నీళ్ళకు కానివ్వండి, మెరుగలేని బియ్యం పొయ్యడానికి కానివ్వండి, ఇంకా వేరే వస్తువులకు వాడకుండా చెత్తకే వాడాలని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అవి నిండినాక కూడా ఆ బుట్టలను బయట పెడితే మా మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా వచ్చి చెత్తను తీసుకెళ్తాయి. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా, ఎందుకంటే సీజన్ వ్యాధులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా కరోనా వైరస్ కూడా సూర్యాపేటలో ఉంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని కూడా సూర్యాపేట ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూప మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ బాచుపల్లి పిఎస్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ యూసఫ్ కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మరణం తీరని లోటని పిఎస్ సిబ్బంది తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 20 సంవత్సరాలుగా ఆయా గ్రామాల మధ్య ఉన్న ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవాగు దగ్గర బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపనకు వేసిన శిలాఫలకాలు మాత్రమే మిగిలాయి తప్ప ఇంతవరకు బ్రిడ్జి పూర్తి కావడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే తక్షణమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దవాగు దగ్గర నిరాహార దీక్షలు చేపడతామని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు హెచ్చరించారు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చక్కల శ్రీశైలం మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల మన్ననలు పొంది అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్, జిల్లా నాయకులు యాదగిరి, ప్రింట్ మీడియా అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం దేవుడు కుటుంబాన్ని చల్లగా చూసి ఆయన ఆత్మశాంతి నివాళులు. సీనియర్ జర్నలిస్ట్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆందోళనలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ జర్నలిస్టుగా వారి హక్కుల కోసం గళ ఎత్తిన ధీరుడు అని కొనియాడారు. రామలింగన్న మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. లింగన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మా సహచరుడు ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి, తను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం, సుపరిచితుడు. అన్ని రకాలుగా కూడా ఉద్యమాల్లో ఉన్నప్పుడు, నేను జర్నలిస్ట్గా కాకముందు ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు తను కూడా ఉద్యమంతో సజీవ సంబంధాలు ఉండి ఆ నిర్బంధాన్ని ఎదుర్కొని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి క్రూరమైన టాడా చట్టం కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన వ్యక్తి రామలింగారెడ్డి. దేనికి కూడా వెనుకాడ వేయకుండా, భయపడకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం, న్యాయం కోసం నిలబడ్డ వ్యక్తి రామలింగారెడ్డి ఆకస్మిక మరణం కలిసివేసింది. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి, తన వద్దకు ఎవరు వచ్చినా కూడా అందరినీ ఆప్యాయంగా చేరదీసి సమస్యను కనుక్కొని పరిష్కారం చేసుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి రామలింగారెడ్డి గారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు. ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, ఎక్కడైతే సమాజం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో అందరికీ కూడా, అట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఒక మంచి సహచరుణ్ణి కోల్పోయిందని నేను అనుకుంటున్నాను. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఆయనను చూస్తున్నాను, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాను. ఇదే జిల్లాలో జర్నలిస్టు కార్యకలాపాల్లో ముందుండేవాడు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాడు. ఎక్కడ కూడా జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు కానీ, జర్నలిస్టుల మీద వివక్ష చూపెట్టినప్పుడు కానీ ప్రతిసారి ముందుండి కొట్టాడే వ్యక్తి రామలింగారెడ్డి. అట్లాంటి వ్యక్తిని ఏరుకోరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల సహకారం అవసరమని చెప్పి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకొని తనతో పాటు ఉంచుకొని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన రామలింగారెడ్డికి మృతికి మేము ఆందోళన ప్రజల తరఫున తీవ్రమైన, ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. నేను కూడా నా వ్యక్తిగతంగా ఓ మంచి సోదరుణ్ణి కోల్పోననే భావిస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిసినప్పుడు కూడా తనే పిలిచి ఏం చేయాలి, రాజకీయాలు ఎట్లుండాలి, ఎవరితో ఎట్లుండాలి, పలానా వాళ్ళతో పలానా ఉండాలి అని చెప్పి నన్ను గైడ్ చేసిన వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి, ఎమ్మెల్యేగా ఉంటే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఫోన్ చేసి పలాంది బడ్జెట్లో పెట్టించుకో, నువ్వు చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి నన్ను ఎప్పుడు గైడ్ చేసే వ్యక్తి లేకపోవడం అనేది నాకు వ్యక్తిగతంగా తీరం లోటుగా భావిస్తున్నాను. రామలింగన్న మా అందరికీ ఇప్పుడే కాదు, దాదాపు నాకు 30 సంవత్సరాల నుంచి ఆప్తుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కిష్టాపురం గ్రామంలో రైతు వేదిక నిర్మాణం వివాదాస్పదంగా మారింది. దళితులకు సంబంధించిన భూమిలో రైతు వేదిక నిర్మాణం చేపట్టడంతో దీన్ని నిరసిస్తూ కలెక్టర్, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో భూమి కొనుగోలుదారులు రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి భూమి వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
నకిరకంటి ఆంజనేయులు, ఇద్దయ్య, భూలక్ష్మి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శివారుపల్లి కృష్ణాపురం గ్రామస్తులం, దళిత కుటుంబ సంబంధించిన మాది కులస్తులం. మేము 2008 సంవత్సరంలో దంతాలపల్లి రెవెన్యూ పరిధిలోని బొడ్డాడ ఎక్స్ రోడ్లోని దళితులం 15 కుటుంబాలను మనిషి 2 గుంటల భూమిని ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేయడం జరిగింది. అట్టి భూమిని దంతాలపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇక్కడ రైతు వేదిక నిర్మాణం కోసం పనులను వేగవంతం చేయడం జరిగింది. మా యొక్క భూములను అకస్మాత్తుగా మాకు తెలియకుండా, మాకు సమాచారం ఇవ్వకుండా రైతు వేదిక పనుల నిర్మాణం కోసం స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ పునాది చేయడం జరిగింది. ఇట్టి భూముల్ని వెంటనే మాకు వెంటనే మాకు ఇవ్వాలని కోరుచున్నాం. ఇక్కడ చేపట్టిన రైతు వేదిక పనులను నిలిపేయాలని, మా భూములను మాకు ఇవ్వాలని మా దళిత కుటుంబాలను, పేద కుటుంబాలను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ విషయాన్ని పై అధికారులకు మంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మంత్రి గారు కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా స్థానిక ఆర్డీఓ ఈశ్వరయ్య గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అట్టి విషయం ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయినా కానీ మాకు తెలియకుండా వచ్చి ఇక్కడ పునాది నిర్మాణ పనులు చేస్తున్నారు. కాబట్టి ఇటు భూమిని ఇక్కడ రైతు వేదిక నిర్మాణం చేయకుండా వెంటనే నిలిపివేయాలని మా యొక్క డిమాండు. ఇటు భూమిని మాకు ఇట్లే కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడున్న 15 కుటుంబాలను ఆత్మహత్య చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక్కడ జరిగే పనులను వెంటనే ఆపివేయాలని కోరుచున్నాము. మాది కృష్ణాపురం గ్రామం, హెచ్ఓ మాటేడు, మండలం తొర్రూరు, జిల్లా మహబాద్. మేము దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం. గత 15 సంవత్సరాల క్రితమే మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరూ కలిసి మా గ్రామీణ ప్రాంతంలో వైద్య సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేకుండా ఉండడంతో ప్రభుత్వానికి ఇక్కడ దగ్గర ఉండాలి, రోడ్డుకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మనిషి 2 గుంటలు తీసుకోవడం జరిగింది. సోమవారం వృక్షం పట్టా బాపతి. అది తీసుకున్న తర్వాత కూడా మేము 2014లో ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిన తోటి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారనే ఉద్దేశంతో మేము ఎన్నో ఆగడం జరిగింది. నల్గొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో నేను నా ఊరు పేరుతో మండల పరిధిలోని సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం సరికాదని, వారికి అన్ని రకాల జాగ్రత్తలతో ఐసోలేషన్లో ఉంచేలా చూడాలని సర్పంచులకు సూచించారు. ప్రజలు ఎవరన్నా కరోనా సోకిన వ్యక్తుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉందన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి శంకర్, జడ్పీటీసీ ఒంగోరి లక్ష్మయ్య, మండల పరిధిలోని సర్పంచులు, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు మా నల్గొండ రూరల్ ఎస్ఐ గారు మండల అన్ని గ్రామాల యొక్క సర్పంచులను పిలిచి అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి ఎడ్యుకేట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన హాజరైన అందరికీ, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, సర్పంచులు, అట్లాంటి పెద్దలందరికీ కూడా నమస్తులు. ఈ యొక్క దీనిలో భాగంగా ఒక కరపత్రం కూడా విడుదల చేయడం. వైరస్ సోకి కరోనా పాజిటివ్గా గుర్తించబడిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మెడిసిన్, ఫుడ్ వగైరా గురించి అవగాహన చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క సర్పంచులందరూ కూడా ఈ యొక్క పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటిని తీసుకొని వెళ్ళి గ్రామాల్లో చాటింపు చేసి టామ్టామ్ ఇచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాల్సిన చర్యల గురించి చెప్పటం, సరే వచ్చినా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వచ్చిన వాళ్ళు ఐసోలేషన్లో ఉండి ఇతరులకి తాకకుండా 14 రోజులు కానీ 15 రోజులు కానీ హోమ్ ఐసోలేషన్లో ఉండి అది తగ్గిపోతుంది. ఇది వచ్చినంత మాత్రం ఏదో పంపులు మునిగిపోయినంత మాత్రం ఎవరు కూడా దాని గురించి భయపడాలని పని లేదు. భయపడిన వాళ్ళకి ఇబ్బంది అయింది. అట్లనే కోమార్బిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వైరస్ తీవ్రమైన ఇబ్బందులు కలిగింది. మిగతా వాళ్ళకి సరే వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని, మెడిసిన్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకోండి, తగ్గిపోద్ది, ఏమి ఇబ్బంది లేదు. ఆ వచ్చిన తర్వాత 14 కానీ ఇలాంటి 20 రోజులు కానీ క్వారంటైన్లో ఉండి వాళ్ళు సేఫ్ అయ్యి ఇతరులకి అంటుకోకుండా తగు జాగ్రత్తలు చేయాలని మా యొక్క
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ బీజేపీ జనసేన నేతలు మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండలంలో ఉపాధి హామీ పనులపై జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని రామకుప్పం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తులసినాథ్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అవినీతి చోటు చేసుకుంటోందని ఆరోపించారు. జరిగిన పనులపై పూర్తిగా విచారణ జరిపించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే MGNREGS పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్కడికో వలస వెళ్తున్నారు. రోజుకి 5,000 మనిషి 10,000 మనిషి వలస కూలీలు పోయి బెంగళూరు కానీ పక్క రాష్ట్రం అయితే తమిళనాడు కానీ అన్ని చోట్లకు పోయి కూలీలు చేస్తున్నారు. ఎవరు ఎక్కడైతే ఉంటారో అక్కడే కూలీ పని చేసుకోవాలా, కూలి పని ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. కొంత మనిషి నాయకులు కొందరు డబ్బులు దళారీలుగా తయారై ఈరోజు వారానికి పని కల్పించకుండా కూలీలకి వాళ్ళ జోబీలకు డబ్బులు వచ్చేలాగా దళారీల వ్యవస్థ తయారు చేసుకుని ఈరోజు లక్షల రూపాయలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే రామకుప్పం మండలంలో ప్రతి చోట మనకు ప్రతి చెరువులో కానీ ప్రతి కుంటలో కానీ జేసీబీలు దర్శనమిచ్చే పరిస్థితికి తయారైంది, దాపరించింది. ఏమయ్యా ఇలా జేసీబీలతో చేస్తున్నారు, కూలీలకి వరకు ఇవ్వడం లేదంటే సంబంధించిన అధికారులు ఎవరూ స్పందించలేదు. స్పందించకపోగా మేము ఇంతకుముందే సమాచార హక్కు చట్టం కింద వారిని అడిగాము. అటువంటి సమాచారాన్ని కూడా మాకు ఇవ్వకుండా ఈరోజు ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలు లిస్ట్ ఇవ్వండి, ఎక్కడెక్కడ పనులు ఇస్తున్నారో మీరు అది మాకు చెప్పండి. సమాచార హక్కు చట్టం ద్వారా మేము అడుగుతున్నాం. 2005 సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే కూడా స్పందించలేదు, ఇంతవరకు సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఒక దోపిడీ వ్యవస్థని తయారు చేసుకున్నారు. ప్రజలు ఏమారితే దోచుకొని తినేద్దామనే వ్యవస్థలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు NRGS ఆఫీస్లో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎవరో దళారీ వస్తే 20%, 25%, 30% ఇలా ఒక దళారీ వ్యవస్థను తయారు చేసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా తయారైనారు. అడిగితే అయ్యా ఏమయ్యా ఇది కూలీలకు పని ఇవ్వలేదు, మీరు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, 20%, 30% ఏది ఇది వ్యవస్థ అంటే సమాధానం లేదు. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోండి అనే పరిస్థితిలో అనే దయనీయ పరిస్థితికి వాళ్ళు తయారైనారు. వారి మీద అది కాకుండా ముందు సంవత్సరం లాస్ట్ టైం ఏపీ అసిస్టెంట్ పీడీ గారు వచ్చి మొత్తం తనిఖీ చేస్తే చాలామంది 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 2 కోట్లు, 59 లక్షలు, 60 లక్షలు రికవరీ పెడితే ఫీల్డ్ ఆఫీసర్ మీద ఫీల్డ్ అసిస్టెంట్లు దోచుకొని తింటా ఉన్నాయి. కూడా ఇప్పటికీ వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఆ ఆఫీసుల్లో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలంలోని ఆశా కార్మికులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సాలీనా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. విజయపురం మండలంలోని పాత మహారాజపురం ఆశా కార్యకర్తలపై స్థానిక రాజకీయ నాయకుల వేధింపులను ఆపాలని కోరుతూ విజయపురం ఎంపీడీఓ కార్యాలయం దగ్గర విజయపురం మండల ఆశా కార్యకర్తలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత, ఏఎన్ఎం జిల్లా నాయకులు సుధాకర్, ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏంటంటే గతంలో సంపూర్ణమైనటువంటి ఒక ఆమెను ఇబ్బంది పెట్టించున్నారు. ఎమ్మెల్యే గారిని మాట్లాడి, రామచంద్రరెడ్డి ఎమ్మెల్యే గారిని మంత్రితో మాట్లాడి ఆమె పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ లక్ష్యమైన డ్యూటీ పరంగా మీరు ఏం చేసినా ఎండిఓ గారైనా, మీరు ఎంఆర్ఓ గారైనా, లేకపోతే డాక్టర్ అయినా, బిఎంహెచ్ఓ అయినా ఎవరు బాధ్యత తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు సార్. డ్యూటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వ్యక్తిగత కారణాలుగా ఇండ్ల దగ్గర ఉండేటువంటి సమస్యను తీసుకొచ్చి లెటర్లు పెట్టి మీరు పని చేయకూడదు, మీరు ఇది వినకూడదు, నేను ఇక్కడ వైసీపీ లీడర్గా నేనే దాన్ని చెప్పిన దాన్నే అనుసరించాలంటే రేపు ఎవరు అధికారులు కూడా పనిచేయలేదు సార్. రేపు ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఎండిఓ గారు కానీ అందరినీ కూడా పంపించామంటే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి అమ్మాయి ఏం తప్పు చేసింది? ఎలాంటి తప్పు చేయలేదు. డ్యూటీ పరంగా డిఎంహెచ్ఓ గారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అందరూ కూడా
ఈ అమ్మాయిలో ఒక మార్కు కూడా తప్పలేదని చెప్తున్నారు సార్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు నిలిచిపోండి అని చెప్పేసి అని డాక్టర్ని ఒత్తిడి చేస్తున్నారు సార్. ఈ లక్ష్మి పాత మహారాజపురంలో శివకుమారు ప్లస్ ప్రకాష్ హరికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కలిసి డాక్టర్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. నువ్వు ఏం అమ్మాయిని నిలుపుతావా లేదా, నీకు అది తెలుసుకోవాలా లేదా చెప్పండి అంటే ఒక డాక్టర్ ప్రభుత్వ అధికారి సార్. ఆ అమ్మాయిని నిలపడానికి ఆయన పైన ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయి ఏమైనా రిమార్క్ ఉంటే ఆయన ఆఫ్ చేస్తారు సార్. కాబట్టి మేము మేము ఇప్పుడే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడినాము. తిరుపతిలో ఉన్నారు. 3:30కు అపాయింట్మెంట్ గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. ఈ ప్రాథమిక దశగా ఇక్కడ సమాచారం, ఎందుకంటే మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ మేడంకు మీకే వస్తుంది కాబట్టి ఇక్కడ విషయం సమాచారం తెలియజేసి ఎమ్మెల్యే గారు కూడా మేడం గారు కూడా ఇస్తున్నాము. అదే పద్ధతిలో మినిస్టర్ గారు కూడా 3:30కి రమ్మన్నారు సార్ గెస్ట్ హౌస్కు. ఈరోజు ఏదో వీడియో కాల్లో ఉన్నారంట. కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నీ కూడా చెప్తాము. దీని విషయం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఎందుకంటే రెండోది, మేము ఒక అడుగు తగ్గి అమ్మ పోయి నేరుగా వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడు, ఏదో నా కడుపు ఎందుకు కొడతావు, ఇబ్బంది, నేనేం జాబ్ చేస్తాను, నీకేం తలకాయ ఎగిరిపోతే పోమ్మా అని చెప్పినాం. ఆ అమ్మాయి 6 గంటలకు అమ్మాయితో పోతే 5 మంది పోతే నువ్వు ఇంతమందితో వద్దు, సాయంత్రం 8 గంటలకు ఒకటే రా అని చెప్పి తెలుస్తాను సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం. ఆయన మృతి ప్రజలకు తీరని లోటని తెలిపిన కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడిన ప్రజా ప్రతినిధులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు. రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్పంచులకు అవగాహన కార్యక్రమం. కరోనా వైరస్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించిన డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి. చిత్తూరు జిల్లా రామకుప్పంలో బీజేపీ జనసేన నేతల ధర్నా. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.